గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయంగా దుమారం రేపుతున్న కంచె గచ్చిబౌలి భూ వివాదంపై అసలు తెలంగాణ సర్కార్ మనసులో ఏముంది? ఆ 400 ఎకరాలను ఏం చేయబోతుంది? వేలం వేస్తారా? కంపెనీలకు కేటాయిస్తారా? అసలు ఈ భూముల వెనుక కథేంటి? దీనిపై టీవీ9 తో ప్రత్యేకంగా ముచ్చటించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆ వివరాలు ఎక్స్క్లూజివ్ గా మీకోసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలన్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మనతో పాటు ఉన్నారు. అంటే ఒక 2 దశాబ్దాల పాటు ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్నటువంటి భూమిని చెర విడిపించి బయటికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి అందించాం. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ వ్యక్తి అక్కడితో ఆగలేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి అక్కడ గట్టిగా వాదనలు వినిపించి అక్కడ SLP 9265 ఆఫ్ 2024 సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే కరెక్ట్ అని, ఆ భూమి ప్రభుత్వానికే చెల్లిదని ఇచ్చినటువంటి ఆర్డర్ని తీసుకొని రావటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర ప్రజలకి ఈ భూమిని అంకితం చేసేసింది. ఈ భూమి యూనివర్సిటీది కదా, బిల్లిరావుది కాదు కదా అని కొద్దిమంది ప్రచారం చేస్తున్నట్టుంది. కానీ అది స్పష్టంగా ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్లో యూనివర్సిటీకి ఇచ్చేశారు. ఈ భూమి బిల్లిరావు చేతుల్లోనే ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిల్లిరావు అంటే ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న భూమిని కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన భూమి రాష్ట్ర ప్రజలకు చెందేటట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఇది. రూపాయి 2 రూపాయలు కాదు, ఒక 2 దశాబ్దాల పాటు వాళ్ళ చెరలో ఉంటే విడిపించి తీసుకొచ్చినందుకే నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆస్తులను అనుకునేటువంటి వాళ్ళంతా కూడా దీన్ని అభినందించాలి. రాష్ట్ర ప్రజలకి ఇంత విలువైన భూమిని తీసుకొచ్చి ఇచ్చినందుకు. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచట్లేదు కదా భూమిని, దాన్ని వేలం వేయాలి, మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకే అది ఒకటి, ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోయినటువంటి భూమిని కాపాడి రాష్ట్రానికి అందించడం ఒకటి. ఉద్యోగాలు లేక నిరాశానిస్సులో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం అటు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగాలు కల్పించేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. కానీ మేమే ఆలోచన చేసామంటే తెచ్చుకున్నదే పాప నిరుద్యోగ యువతి యువకుల కోసం. వాళ్ళు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి పనికొచ్చే కార్యక్రమం చేయాలి దీన్ని. ఉదాహరణకి ఆనాడు జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడో పునాది వేస్తే హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇలా పెరిగి లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళ పెట్టుబడిగా రాష్ట్రానికి రావటమే కాకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. ఆ ఐటీ హబ్ పెరగటం వల్లనే ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్గా మారటం కానీ, లేకపోతే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారటం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకుంటున్నటువంటి అనేక మంది విద్యార్థులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావటం కానీ వీటి వల్లనే జరిగింది. అలా జరిగే వ్యవస్థని మనం ఇంకా పెంచుకుంటూ పోతే ఈ నిరాశ నిసుతో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఐటీ హబ్నో, నాలెడ్జ్ సిటీనో, లేకపోతే ఫైనాన్షియల్ సిటీనో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, దానికి ఆనుకునే ఉంది ఈ భూమి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి దీన్ని ఏదో హౌసింగ్ బోర్డుకో లేకపోతే HMD వాళ్ళకి ఇచ్చి ప్లాట్లు చేసి వెళ్ళాలు కట్టుకోవటానికో, ప్లాట్లు కట్టుకోవటానికో ఇవ్వద్దు. IIScకి అప్పచెప్పి ఏ ఐటీ హబ్ని అయితే ఎక్స్పాండ్ చేశారో IISc వాళ్ళకే ఇస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇదే యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి, అనేక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి చదువు అయిపోగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ప్రక్రియని మొదలుపెట్టాలనే ఆలోచనతో చేసే కార్యక్రమం తప్ప దీంట్లో ఎవరికి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేదు. బయట చాలామంది కొద్దిమంది రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో, లేకపోతే ఇంకో రకంగా ఏమని, అరే ఈ భూమి కోసం ఈ ప్రభుత్వం కొట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి తీసుకుంది?
బిల్లీరావు అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవద్దా? మరి బిల్లీరావుకే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారా చెప్పండి. అట్లాగే తీసుకున్న భూమిని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి ఒక లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు పనికొచ్చే ఐటీ హబ్నో, నాలెడ్జ్ సిటీనో, లేకపోతే ఫైనాన్షియల్ సిటీనో ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రావద్దా చెప్పండి. మీరు చేస్తున్న ప్రయత్నం ఆక్షన్ పెట్టాలి అనుకోవడం, ఆక్షన్ పెడతారు ఆ స్థలాన్ని 400 ఎకరాలని అమ్మడం ద్వారా 40,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్న ప్రయత్నం అని అదే చెప్తాను. అంటే ఇవాళ మీరు ఐటీ హబ్ చూసి ఉంటారు హైదరాబాద్, మీకు కూడా తెలుసు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆర్ ఫైనాన్షియల్ సిటీ ఆర్ నాలెడ్జ్ సిటీ. అక్కడ వచ్చినటువంటి సంస్థలన్నీ కట్టినటువంటి ఆఫీసులు కానీ, కార్యాలయాలు కానీ, లేకపోతే డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఇవన్నీ ఏ రకంగా భూములు పొందారు? వాళ్ళు అలాట్మెంట్స్ ద్వారా పొందారు. మేము అట్లా కూడా చేయదలుచుకోలేదు. ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా అలాట్ చేయదలుచుకోలేదు. ప్రతి పైసా ఈ బిడ్స్ ద్వారా చేస్తేనే రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్ర ఖజానాకి వస్తుంది. అంటే ఆ రకంగా ₹1 కూడా వృధా కాకూడదు, ఎవరికి అన్యాక్రాంతం చేయకూడదు అనేది ఒక ఆలోచన. వచ్చిన ప్రతి పైసాని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వాడాలనేది రెండో ఆలోచన. మూడో ఆలోచన, వచ్చే సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ చూపించడం మూడో అంశం. ఇవన్నీ మొత్తం రాష్ట్రం కోసం ఉపయోగపడే, వ్యక్తులకు ఎవరికి ఉపయోగపడే కాదు. ఈ వేలం ప్రక్రియలో పాల్గొనే వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యరు అన్న గ్యారంటీ ఏముంది? మీకు బహుశా కండిషన్స్ తెలిసి ఉండకపోవచ్చు. ఎవరైనా ఐఐసి వాళ్ళు ఆక్షన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే భూములు అలాట్ చేసేటప్పుడు కానీ ఒక ప్రత్యేకమైన పర్టికులర్ యాక్టివిటీ కోసమనే ముందు దాంట్లో ప్రిస్క్రైబ్ చేసి చేస్తారు. అలా చేసినప్పుడు ఒక యాక్టివిటీ కోసం చేస్తే ఇంకో యాక్టివిటీని డైవర్ట్ చేసుకోవటానికి ఉండదు. మీ వైపు నుంచి చెప్పిన కోణం అయితే, విద్యార్థుల వైపు నుంచి 400 ఎకరాల స్థలం 2004లో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. 397 ఎకరాలు ఇచ్చామంటున్నారు, కానీ అది వాళ్ళకి దక్కలేదు. అందులో 200 ఎకరాలు టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ సంథింగ్, ఇంకో 100 ఎకరాలు ఇంకో సంస్థకి అలాగా వెళ్ళిపోయింది. ఉన్న 400 ఎకరాలు పోయినాయి, 397 రాలేదు అన్నది ఒక వాదన. కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ కూడా చాలా కరెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఎడ్యుకేషన్లో ఆ యూనివర్సిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఓన్లీ. ఆనాడు ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు ఉన్న రోజుల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరు బహుశా ఈరోజు ఆ యూనివర్సిటీలో లేకపోవటం వల్ల కొద్దిమంది చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అదే నిజమని నమ్మి కొంతమంది భావోద్రేకాలను లోనవుతూ ఉన్నారు. నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్ నాకు కూడా ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ బాండేజ్ టు దట్ యూనివర్సిటీ. వాళ్ళు చెప్పే ఏది మష్రూమ్ రాక్ కానీ, అది అమరెల్లా రాక్ అని, లేక్ కానీ, వీటన్నిటిని పొరపాటును కూడా డిస్ట్రాయ్ చేయకుండా వాటిని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమంలో ముందు మేమే ఉంటాం. ఆ లేఅవుట్లో ఎక్కడ ఏదైనా చేస్తే కూడా లేక్ని ప్రొటెక్ట్ చేసుకోవటం మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. కూడా లేక్స్ అండ్ రాక్స్ ప్రొటెక్షన్ చేయడం అనేది మేము మొదటి నుంచి వచ్చిన సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాం. అవి ప్రొటెక్ట్ చేస్తారేమో కానీ ఎకో సిస్టంలో జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని మాత్రం చేయలేరు కదా. మొత్తం చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్లు కాంక్రీట్ జంగిల్గా తయారు చేసిన ఉదాహరణకి, సరే మీరు చెప్పిన అంశాన్ని కూడా నేను మీ దృష్టికి కూడా తీసుకున్నాను. ఉదాహరణకి మనం హైటెక్ సిటీ పెట్టినప్పుడు, హైటెక్ సిటీ ఫేజ్ 1 పెట్టినప్పుడు, హైటెక్ సిటీ ఫేజ్ 2 పెట్టినప్పుడు, ఫైనాన్షియల్ సిటీ పెట్టినప్పుడు, నాలెడ్జ్ సిటీ పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే ఉన్నాయి అవన్నీ. అంటే అక్కడ ఆ రోజు కూడా కొండలు గుట్టలు ష్రబ్స్ ఈ చెట్లే ఉన్నాయి. ఆ రోజు మరి ఇవన్నీ పెట్టకుండా ఉన్నట్లయితే లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కాదు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారేది కాదు. ఈరోజు హైదరాబాద్లో ఐటీ హబ్గా మారేది కాదు. హైదరాబాద్ అనేది ప్రపంచాన్ని ఆకర్షించేది కాదు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేవి కాదు. అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కానీ, లేకపోతే మీరు అనుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి మిగతా పక్షుల గురించి కానీ పూర్తిగా కన్సర్న్తో ఉన్నాం మేము. ఒక చిన్న ప్రాణికి కూడా నష్టం జరగనేము. అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచి భూమిని కూడా మేము తీసుకోం. ఇంకా నేను ఇంకో మాట కూడా చెప్తున్నాం, మేము యూనివర్సిటీ పూర్వ విద్యార్థులకు అసలు ఆ యూనివర్సిటీకి భూమికి సంబంధించిన టైటిల్ నాకు నిన్న మేము ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ కూడా వచ్చి నన్ను కలిశారు. సార్, చాలా మీరు ఒక మాట చెప్పారు మా అందరికీ, మా యూనివర్సిటీ భూమి అలియనేషన్ చేసి తప్పనిసరిగా తొందరలో అందిస్తాం. చాలా సంతోషం. అసలు మీరు
చేయాలండి అని ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చి ఇచ్చారు. నేను చెప్పాం వీఆర్ కమిటెడ్, మా యూనివర్సిటీ ల్యాండ్ని 100% వాళ్ళకి అలినేట్ చేసి ల్యాండ్ అప్పచెప్పే కార్యక్రమంలో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఆ 2003లో ఈ బిల్లీరావుకి ఇచ్చినట్టుగా భవిష్యత్తులో ఇంకోళ్ళు వచ్చి ఇంకెవరైనా కూడా చేయొచ్చు. అలా జరగకుండా ఉండాలని ఆ భూమిని కూడా వాళ్ళకి టైటిల్ ఇచ్చి, ఈ బిల్లీరావు చేతిలో పోయిన భూమిని కూడా వాళ్ళ చేతిలో ఉండకుండా రాష్ట్రానికి తెచ్చి యూనివర్సిటీకి సంబంధించిన భూమిని యూనివర్సిటీకి టైటిల్ ఇచ్చి వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలనేది మా ఆలోచన. లంగ్ స్పేస్ మొత్తం ఇంత అర్బనైజేషన్, ఇంత కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నప్పుడు అంతర్జాతీయంగా న్యూయార్క్ లాంటి మహానగరాల్లో సైతం సెంట్రల్ పార్క్ అని చాలా చోట్ల, చాలా నగరాల్లో, డెవలప్డ్ కంట్రీస్లోను డెవలపింగ్ కంట్రీస్లో కూడా లంగ్ స్పేస్ అన్నది ఇస్తున్నారు. మరి హైదరాబాదు ఆ పరిసరాలన్నీ కాంక్రీట్ జంగిల్గా మారినప్పుడు ఈ 400 ఎకరాలని లంగ్ స్పేస్ కోసం, పర్యావరణం కోసం వదిలేస్తే తప్పేంటి? మీరు ఎలాగూ ఫ్యూచర్ సిటీ అంటూ ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ఈ ఎక్స్పాన్షన్ ఏదో అక్కడే చేయొచ్చు కదా, ఫ్యూచర్ సిటీలోనే చేసి ఉండొచ్చు కదా, ఎందుకు అని? హైదరాబాద్ నగరం అనేది ఇంకా విస్తరించాలనేది, ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయిలో ఇంకొక నగరం కూడా రావాలనేది మేమందరం కోరుకొని ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అలాగని ఉన్న సిటీని గ్రోత్ని ఆపుతామని అనుకుంటే కూడా పొరపాటు. ఉన్న సిటీ గ్రోత్ చేస్తూనే ఇంకో ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని వస్తాం. తప్పనిసరిగా ఇక్కడ లంగ్ స్పేస్, ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వెనక ముందు చూడకుండా అడ్డగోలుగా కాంక్రీట్ జంగల్స్ లాగా పర్మిషన్ ఇస్తుండొచ్చు, కానీ మేము అట్లా చేయదలుచు. ఇవాళ మీరు లేఅవుట్ చేస్తే కూడా ప్రిస్క్రైబ్డ్ ఓపెన్ స్పేస్, లంగ్ స్పేస్, దాని పర్సంటేజ్ రేషియో ప్రకారం ఎంత ఉండాలో అంత కంపల్సరీ వదిలి తర్వాతనే మిగతా ఏర్పాటు చేయడానికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు క్లియర్గా ఆ కండిషన్స్ ఫాలో కావాలని మేము వచ్చిన దగ్గర నుంచి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం. మీరు ఇంత చెప్తున్నారు, విద్యార్థుల్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? ఆందోళనలు చేస్తున్నారు, విద్యార్థుల మీద లాఠీలు జులిపిస్తూ ఒక కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నట్టుగా ప్రభుత్వం వైపు నుంచి అణచివేత ధోరణి అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. we strongly believe in dialogue. ours is a democratic government. అందుకే నిన్న సాయంత్రం జేఏసీ నాయకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఓల్డ్ ప్రొఫెసర్స్ హరిగోపాల్ గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ, కోదండరామ్ గారు కానీ, లేకపోతే ఇంకా జేఏసీ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్టులు అందరితో నేను 2 నుంచి 3 గంటల పైన కూర్చొని వాస్తవ పరిస్థితులన్నీ వివరించిన తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అవన్నీ వివరించాం. అట్లా విద్యార్థులు కూడా చెప్పాం, విద్యార్థులు దిస్ యువర్ యూనివర్సిటీ, ఫ్యూచర్ ఇస్ యువర్స్, మీకోసం ఇవన్నీ సృష్టించేది మేము. మీకేదో ఒక కొద్దిమంది ఈ 400 ఎకరాలు రాష్ట్రానికి రాకుండా ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే వాళ్ళ ద్వారా అదేదో వెనక నుండి బ్యాక్ డోర్లో లాలుచిపడి ఆ భూమిని కొట్టేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఆలోచన చేసి కుట్రపూరితంగా సోషల్ మీడియాతోనో లేకపోతే ఇంకో మీడియాలోనో రకరకాల ప్రచారాలు చేసి రాంగ్ మెసేజ్ని పంపించేస్తే పాప అమాయకులైన విద్యార్థులు గతంలో జరిగిన సంఘటనలు వాళ్ళకి తెలియక ఇది నిజమే అనుకొని వాళ్ళు భావోద్రేకంలోనే చేస్తాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. సరే, ఈ చెప్పే ప్రక్రియలో అక్కడక్కడ కొద్దిమంది ఏమన్నా పోలీస్ అధికారులు, మాకు నిన్న యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్, అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వచ్చి ఆ పోలీస్ కేసులు ఏదో ఉన్నాయి వాటి గురించి ఆలోచన చేయాలంటే, ఎస్, దే ఆర్ ఆల్ అవర్ స్టూడెంట్స్, దేర్ ఫ్యూచర్ ఇస్ గ్యారంటీడ్. మేము డెఫినెట్గా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తాం. మీ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం NSUI నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ నేను అదే చెప్పేది. ఇప్పుడు అక్కడ నేను కూడా ఉంటే నేను కూడా మాట్లాడేవాడినేమో, ఎందుకంటే వాస్తవ పరిస్థితులు వాళ్ళకి కరెక్ట్ తెలియకుండా ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన బొమ్మల్ని, ఫోటోల్ని, వీడియోలను కూడా పెట్టి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో అదే నిజం అనుకొని భావోద్రేకాలు లోనెత్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదని ఆ తర్వాత మళ్ళీ వాస్తవాలు చెప్పిన తర్వాత దే ఆల్సో రియలైజ్డ్ ఇట్. కానీ యూనివర్సిటీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నా సరే, రేపు ఫ్యూచర్లో ఇంకొన్ని కొత్త విభాగాలు కట్టాల్సి ఉంటుంది, కొత్త ఇన్స్టిట్యూట్స్, దాంట్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ రావాల్సి ఉంటుంది. అలా అవసరమైనప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవడానికి తగినంత స్థలం ఉండాలి. ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకే చెందాలి అన్న వాదన కూడా కొంతమంది వైపు నుంచి, విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తుంది. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు ఎక్స్చేంజ్లో. సో ఈ భూమి ఎవరి భూమి బిల్లిరావుకి ఇచ్చింది? రాష్ట్ర ప్రజల భూమి, రాష్ట్రానికి ప్రజలకు చెందాలి కదా. యూనివర్సిటీ భూమి ఒకవేళ నిజంగా అది ఎక్స్చేంజ్ చేయకుండా ఈ భూమి బిల్లిరావుకి ఇచ్చి ఇవాళ మళ్ళీ అది వెనక్కి తీసుకుంటే డెఫినెట్గా ఇది ఇచ్చేవాళ్ళు. కానీ ఆల్రెడీ దీని ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇవాళ యూనివర్సిటీకి కావాల్సిన భూమి యూనివర్సిటీకి వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయిన భూమిని చెరవిడిపించి రాష్ట్రానికి అందించిన
ప్రక్రియ మేము చేసాం. ఇక మూడో అంశం యూనివర్సిటీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉన్న భూమిని భవిష్యత్తులో మళ్ళీ ఎవడు ఆక్రమించుకోవటం కోసమే దాన్ని ఎలిమినేట్ చేసి వాళ్ళకి టైటిల్ కూడా క్రియేట్ ఇవ్వాలని మేము ఆలోచన చేసి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా మొదలు పెడతాం వాళ్ళకి. సో ఇప్పుడు ఈ 400 ఎకరాల్లో ఏం చేయబోతున్నారు ఒక క్లియర్గా? ఐ మీన్ అంటే మీరు ఐఐసి ద్వారా ఆక్షన్ పెట్టి పరిశ్రమలే ఐటీ ఇండస్ట్రీసే వస్తాయా లేకపోతే ఐ మీన్ అంటే సారీ పరిశ్రమలు అనేటువంటి మాట పొరపాటును కూడా మీ నోటి నుంచి కానీ నా నోటి నుంచి కానీ ఐటీ కూడా ఇండస్ట్రీ ఒక నిమిషం అండి. ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిశ్రమలు అంటే చాలామంది ఏదో కోర్ ఇండస్ట్రీ అనుకొని ఫార్మా ఇండస్ట్రీ అనుకోనో లేకపోతే సిమెంట్ ఇండస్ట్రీ అనుకోనో లేకపోతే ఇంకేదో పొల్యూటెడ్ ఇండస్ట్రీ అనుకునే ప్రమాదం కూడా ఉంది. నో, ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ సిటీ. ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ సిటీ, 100% నాలెడ్జ్ సిటీ. సాఫ్ట్వేర్ ఐటీ హబ్ లాంటివే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తారు. మొన్న వీటి ద్వారా కొంత అసెస్మెంట్ కూడా చేపిస్తే మినిమం 5 to 7 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది దీంట్లో. అంటే 5 నుంచి 7 లక్షల మంది పాపం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఆ ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఇది తప్పెట్లా అవుతుందండి? ఉద్యోగ అవకాశాలు వద్దా అసలు? అంటే దానికోసం ఈ 400 ఎకరాలైనా ఇంకేదైనా చేయొచ్చు కదా అన్నది కూడా అంటే కొన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శ అయితే మీరు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉంది. దీన్ని భూములు అమ్ముకుని నేను చాలా స్పష్టంగా చెప్పా ఈ భూమిని దేనికోసం వాడుతున్నామని. ఈ భూమి ఉద్యోగ కల్పనని మీరు అంటున్నారు కానీ ప్రతిపక్షాలు ఈ భూములు అమ్మి ఆదాయం సమకూర్చుకుని వాళ్ళలాగా అది కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులకి ఈ భూమిని ధారదత్తం చేసి లేదా దాంట్లో ఇంకేదో అమ్మడాన్ని వ్యతిరేకించడం అంటేనే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దని కదా వాళ్ళు చెప్పేది. ప్రభుత్వం దగ్గరే ఉంచాలి ఇంకేదైనా అవసరాలకు లేదా ఎకోసిస్టమ్ ఈ బయోడైవర్సిటీని కాపాడడానికి. ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నాను మీకు మొదటి నుంచి చెప్పా. హైటెక్ సిటీ phase 1 దగ్గర నుంచి మొదలు పెడితే phase 2, phase 3 ఈవెన్ సాఫ్ట్వేర్ అదేంటి ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ. ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థలన్నీ ఎవరి అంటే గూగుల్ సిటీ కానీ అమెజాన్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల పరిశ్రమలు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎవరి గవర్నమెంటే అండి. అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులా? కానీ అక్కడ భూములు అమ్మేసి ఆదాయం చెప్పేది ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కదా. అవన్నీ వచ్చాయి కాబట్టి అవి ప్రైవేట్ సంస్థలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వచ్చి ఈడ ఎకోసిస్టమ్ బాగుందని తీసుకొచ్చి ఈ ఎకోసిస్టమ్ ఉన్న దగ్గరే పెడతారు వాళ్ళు. నేను ఇంకెక్కడో పెడతా అంటే రారాడికి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ కూడా అందుబాటులో ఉండాలి, అప్పుడే వస్తారు. లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఎందుకు పోవట్లేదు? ఇక్కడ ఎకోసిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి వస్తారు. అంటే ఇటువంటి ప్లేస్లో చేస్తేనే వస్తారు. అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. సో వాళ్ళ కోసం చేసేది. మీరు చెప్పినట్టు హైటెక్ సిటీ phase 1 కానీ phase 2 కానీ ఇలా ఆక్షన్ పెట్టి కొనుక్కోమన్న పరిస్థితి కాకుండా వాళ్ళకి సబ్సిడీలో ఇచ్చి ప్రోత్సాహాలు కల్పించి ఆ రకంగా చేశారు. మరి ఇక్కడ ఈ 400 ఎకరాల్లో ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు సబ్సిడీ ఇచ్చి అలాట్మెంట్ ఇచ్చేసాం అనుకో, అంటే అలాట్మెంట్ ఆక్షన్ లేకుండా ఇచ్చేసాం. ఎవరికి నష్టం? నేను స్టేట్ ఐఎమ్ ఆస్కింగ్, హూ ఇస్ గోయింగ్ టు లూజ్ దట్ మనీ? ద స్టేట్? రాష్ట్రం నష్టపోతుందా లేకపోతే ఆ పారిశ్రామికవేత్త నష్టపోతాడా? ఎవరు నష్టపోతారు? రాష్ట్రం నష్టపోతుంది. నేను రాష్ట్రానికి బెనిఫిట్ చేయాలనుకుంటున్నా. మీరు రాష్ట్రానికి బెనిఫిట్ చేయాలని అమ్మడమో వేలమో ప్రక్రియ అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ ఎలా రాగలుగుతాయి? వాళ్ళకి కాంపిటేటివ్ ఇది చూసుకుంటారు కదా ఎవరైతే సబ్సిడీలు ఇస్తారో. చెప్పాను అటువంటి ఎకోసిస్టమ్ ఉన్న దగ్గరే వస్తారు. అలా ఎకోసిస్టమ్ ఉండే డిమాండ్ ఉన్న దగ్గరనే వస్తారు. ఆ డిమాండ్ నేను ముందే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచామాడు, అందుకోసం ఆడబెడుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాల్సిన పేపర్ కూడా మీకు ఇస్తా ఉన్నాను. ఆ రోజుల్లో జరిగినటువంటి ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారాలు కూడా. అంటే ఇక్కడ భూమి ఓనర్షిప్ గురించి కాకపోయినా ఆ భూమిని ఎలా ఉపయోగించాలన్న దగ్గర కూడా అభ్యంతరాలు ఉన్నాయి చాలా మంది. భూమిని ఎలా ఉపయోగించాలనేది నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఐటీ హబ్ లాంటి వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేయాలని, నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేయాలి. తద్వారా ఆడ చదువుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. క్లియర్.
సో ఆ 400 ఎకరాల్లో ఒక నాలెడ్జ్ సిటీని, నాలెడ్జ్ హబ్ని ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అన్నది డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ భూముల్ని కూడా డిమార్కేషన్ చేసి దాన్ని భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా చూసి పరిరక్షించే బాధ్యత కూడా తాము చేపడతామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మ కుటియా, TV9 న్యూఢిల్లీ.